అతను ఒక దేవతా విగ్రహంని తీసుకొచ్చి యూదుల టెంపుల్లో దేవతా విగ్రహం పెడతాడు. దేవుడు ఎవరు అంటే ఆకాశము ఉరుముల దేవుడు అంట. ఆకాశము ఉరుముల దేవుడు. ఆయన పేరు జ్యూస్ అంట. ఆయన ఒలింపియస్ జ్యూస్ అనమాట. ఒలింపియస్ అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి ఆయన దేవతలకు రాజు అన్నట్టుగా గ్రీకులు చూస్తారు. అంటే ఈ గ్రీకు దేవుణ్ణి తీసుకొచ్చి మన యూదా టెంపుల్లో అలాగా అపవిత్రం చేస్తాడు ఆ విగ్రహాన్ని పెట్టి. అతనికి జూపిటర్ బృహస్పతి అని కూడా పేరు, ఆ జ్యూస్ అనేటువంటి దేవత. ఈయన ఎందుకు ఇజ్రాయెల్ ఎందుకు ఇంతలా నేను చెప్తున్నటువంటి నిబంధన ఎందుకు ఇట్లా మీరు పోతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎందుకు ఆ నిబంధన ఏంటి? మీరు మీ దేవుణ్ణి పూజించకూడదు, నేనే దేవుణ్ణి, మా గ్రీకుల దేవుడి నుంచి వచ్చినటువంటి కుమారుని నేనే, మీరు నన్నే మొక్కాలని చెప్పేసి తనకు తాను హెచ్చించుకున్నవాడు. యూదులు ఎంత మాత్రం ఆయనకు తల వంచకపోయేసరికి ఆయన ఆక్రోశంతో చాలా కోపంతో ఈ విధంగా చేస్తున్నాడు అనమాట. వాళ్ళని కావాలని ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ దేవతా విగ్రహం తీసుకొచ్చి ఆ గ్రీకు యూదా మామూలుగా యూదా విశ్వాసంలో ఉన్నటువంటి వీళ్ళని గ్రీకు యూదా అనేటువంటి విశ్వాసాన్ని ఆరాధన చేయాలని చెప్పేసి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది పెద్ద అపవిత్రం చేసేస్తాడు ఆయన.